నంద్యాల కలెక్టరేట్లోని టీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ నంద్యాల, డోన్, బనగానపల్లి, ఆత్మకూరు మండలాలకు చెందిన 56 మంది రైతులకు డీనోటిఫికేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ల ద్వారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దాదాపు 100కు పైచిలుకు సమస్యలను పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం చేయడమే కాకుండా సమస్య పరిష్కారమైనట్లు ఆయా రైతులకు ప్రొసీడింగ్ ఇవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి 13 రకాల రికార్డులను చిత్తశుద్ధితో పరిశీలిస్తే సమస్యలు పరిష్కరించవచ్చని, అయితే ఎంఆర్ఓ, ఆర్టీఓ కార్యాలయంలో ఆ రికార్డుల పరిశీలనలో ఏదో ఒక చిన్న సమస్యలను బూచిగా చూపుతూ సమస్యను పరిష్కారం చేయనందున ఎంతో మంది రైతులు ప్రతి వారం ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని, ఇకపై ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అధికారులకు ఘాటుగా హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితే వచ్చే ఆత్మసంతృప్తి ఎంతో ఉన్నతంగా ఉంటుందని అన్నారు. అలాగే చుక్కల భూమికి సంబంధించి ఎవరైతే సమస్యలతో సతమతమవుతున్నారో అలాంటి వారు దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కరించుకోవచ్చని అన్నారు. చుక్కల భూముల సమస్యను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించలేదని, కావున ఈ చుక్కల భూములకు సంబంధించి ఎక్కువ భాగం అన్నదమ్ములే ఉంటారని, అలాంటప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే అన్నదమ్ములందరూ సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం భూ సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం పొందిన రైతులకు ఆయా పట్టాలను అందజేశారు. సార్ మేడం ఇష్ట తాడి వేణుగోపాల్ రెడ్డి 4 acres ఉండిపోయింది. ఫ్రీ హోల్డ్ ఆర్డర్ నాకు తెలిసి 1 monthలో వచ్చేసింది. రాగానే అది కూడా క్లియర్ చేస్తాం. అప్పటి వరకు పెండింగ్ ఏమి పెట్టడం అని ముందు క్లియర్ చేసేసాం. అందుకని కొంచెంలో రిలీఫ్ వస్తుంది. ఏం పేరు శివరామరెడ్డి, సుధాకర్ రెడ్డి. నెక్స్ట్ కొప్పల గోవిందు, నెక్స్ట్ తోడేని రమణమ్మ, నెక్స్ట్ రుద్రవరం మేడం లక్ష్మీదేవి. ఎంతమంది మీరు కుటుంబ సభ్యులు? ముగ్గురు ఆర్డర్స్. నాగేశ్వరరావు ఆర్ కసినేని చిన్నమ్మ. కూర్చోండి, అప్పుడే గ్రీవెన్స్ తీసుకుంటాము. మరొక 5 minutes లో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం. దూరం మండలాలు రాలేదు, వాళ్ళందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇచ్చేసింది. ఒకరిద్దరు వచ్చి విధంగా మీకు ఇష్యూ క్లియర్ అయింది ఏంటని ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు 1 or 2 members. చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అయ్యా, మాది ఇన్నాళ్ళు మా భూమి చుక్కల భూమిగా ఉంది. మా తాతల టైం నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారి వాళ్ళ ఇంట్రెస్ట్తో మాకు త్వరగా ఈ సమస్య పరిష్కారమైంది. దీని మూలకాన్ని మా పిల్లలకి విద్యకు సంబంధించి ఏమైనా లోన్లు పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా మాకు సహకరించిన ఈ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మహానంది దేవస్థానం ముఖ్య అర్చకుడినండి. ఈ మహానంది స్వామి అనుగ్రహం ఈ లోకానికి అంతా ఉండాలని
ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సీనియర్ జర్నలిస్ట్ని. గత 35 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నాను. ఈ 20కి సంబంధించి మా బావగారు అయినటువంటి గుర్రం హరిబాబు, ఆయన ఎప్పుడు బయటకు వచ్చినవాడు కాదు. అందువల్ల ఆ ఫైల్ నేను మూవ్ చేయాల్సి వచ్చింది. ఈ ఫైలు దాదాపు 3 years నుంచి తిరుగుతుంది. 3 పిల్లలు ఆయనకి, 3 పిల్లలు పెళ్లిళ్ళు చేసినాడు. ఇది క్లియర్ అవుతుంది 2017లో మనకి జీవో వచ్చింది, క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో ధైర్యంగా పెళ్లిళ్ళు చేసినాడు. అప్పులైనాయి. దీంతో అవి క్లియర్ అయ్యే పరిస్థితుల్లో ఇది లేట్ కావటము, ఈ ఫైల్ వాయిదా పడటము, అప్పులకి వడ్డీలు పెరిగిపోవడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి నేను జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఆమె మేడం గారి దృష్టికి తీసుకొచ్చాను. ఆమె వెంటనే స్పందించి 2 months కూడా కాలేదు, దాదాపు 10 నెలలైంది జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ వచ్చేసి. 2 monthsలోనే ఆమె క్లియర్ చేసింది. ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన జిల్లాకి ఇదే కాదు, మన జిల్లాకి తల్లి వంటిది. ఈ జిల్లాకి అన్నపూర్ణ ఆమె, లక్ష్మీదేవి ఆమె, సరస్వతీదేవి ఆమె. ఎందుకు చెప్తున్నానంటే, అన్నపూర్ణ అన్నం పెడుతోంది అంటే పేదల పాలిట పెన్నిదీమె. పేదల విషయం ఏదైనా సరే చాలా సీరియస్గా స్పందిస్తుంది. ఇప్పుడు దాకా మీరు విన్నారు ఎంత సీరియస్గా ఉంటుందో. పేదలంటే అంత. ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ద ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్, ఈ 56 మంది రైతులది కూడా ఇమీడియట్గా వితిన్ 3 daysలో సర్వే నెంబర్ ఎనేబుల్ చేసుకోవడం, పట్టాని మార్చడం, వెంటనే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు నా పక్కనే ఉన్నారు, 22A నుంచి తీసేస్తారు. నేను ఎవరికి ప్రొసీడింగ్ ఇచ్చానో ఆ రైతు మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అమ్మ వెబ్లాండ్లో నా పేరు ఎదుట పట్టా ల్యాండ్ అని రాలేదు అని చెప్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నా. నెక్స్ట్ స్పెల్ ఇప్పుడు 55 క్లియర్ చేశాం కదా, 111 + 55 అయినాయి. నెక్స్ట్ స్పెల్ మరో 50 పెట్టుకున్నాం నెక్స్ట్ వీక్. అలా వీ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ వితిన్ 1 month. ఇంకా బ్యాలెన్స్ ఎవరున్నారో వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా కరెక్ట్గా వారానికి ఒక 50 లేదంటే 15 రోజులకు ఒక 60-70 క్లియర్ చేసి మీకు ఇచ్చేస్తాం. 1 monthలో క్లోజ్ చేసేస్తాం ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నింటినీ. నెక్స్ట్ స్పెల్ నేను ఇలా చేయను. నా ప్రొసీడింగ్ రెడీ చేసిన తర్వాత మీకు 3 రోజుల 4 రోజుల సమయం ఇస్తాను. ఇచ్చిన తర్వాత వెబ్లాండ్లో ఎవరికి ప్రొసీడింగ్ ఇచ్చామో ఆ పట్టాదారుడి పేరు, పట్టా ల్యాండ్ డిఆర్ గారు 22A నుంచి తీసారు అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ వెబ్లాండ్ కాపీ డౌన్లోడ్ చేసి ఈ ప్రొసీడింగ్కి పిన్ చేసి ఇస్తాను. అప్పుడు రైతులకు ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఇచ్చే ఆర్డర్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఈ ఫేజ్లో మాత్రం నేను 3 నుంచి వారం రోజులు సమయం ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ రైతులు కూడా వేచి ఉండండి, ఒక వారం రోజులు 15 రోజులు. తర్వాత మీ వెబ్లాండ్ రికార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరు మారకపోతే మాత్రం ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ ద కన్సర్న్డ్ ఆర్డీఓ అండ్ ద తహసీల్దార్. సో అండ్ తర్వాత ఇక్కడ చాలామంది ల్యాండ్ హోల్డర్స్ వచ్చారు ఈరోజు తీసుకోవడానికి. మీరు పీజీఆర్ఎస్లో మా చుట్టూ వచ్చి ఉన్నారు. అలాగే రెవెన్యూ క్లినిక్ వచ్చారు. నేను ఎప్పుడైనా ఫీల్డ్కి వస్తే అమ్మ ఈ పని అవ్వలేదని చెప్పారు, ఆన్లైన్లో పెట్టుకున్నారు. మీ ఇష్యూస్ క్లియర్ చేశాం. కానీ కొన్ని చోట్ల మాకు ఫైల్ క్లియర్ చేసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే 3-4 అన్నదమ్ములు ఉన్నారు, కానీ డాటెడ్ ల్యాండ్కి ఒక్కరే అప్లికేషన్ పెట్టారు. అంటే సొంత పక్కనున్న 3 అన్నదమ్ములకు కూడా మీరు చెప్పాలి. 4 అన్నదమ్ముల సమస్య ఒకేసారి క్లియర్ అయిపోతుంది కదా. 22A అయితే మేము చేసేస్తాం, కానీ డాటెడ్ ల్యాండ్ అయితే 2017 చట్టం ప్రకారం అప్లికేషన్ మీరు పెట్టాలి. మేము సుమోటోగా చేయడానికి అవ్వదు. చట్టం 2017లో డాటెడ్ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. ఏమని వచ్చింది 2017లో మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ కాలం రాజు సర్వే అయింది. బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు మీరు శ్రీకాకుళం, విజయనగరం రికార్డ్స్ చూస్తే 1800లో ఉంటాయి రికార్డ్స్. కృష్ణా, గుంటూరు వచ్చినప్పుడు ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు,
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.